ఆడవిల్ల ఊరితే రండి వాడుతుంటారు కొందరు, ఏదో ఘోరం నేరం జరిగినట్టు చేస్తుంటారోలా. ఇంకొందరైతే ఆడవిళ్లను భారంగా భావించి జీవి తీసినోళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే అందరు అసంటోళ్ళే ఉండరోలా. వంశంలో ఒక్క ఆడవిల్లన్న లేకపాయని తన్లాడేటోళ్ళు, ఆడవిల్ల ఊడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబరపడేటోళ్ళు సుతం ఉంటారు. లేక లేక ఆడవిల్ల ఊడితే కలిగే సంబరం కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకదోల్లా. అసొంటిదే ఓ ముచ్చట మీకు చూపెడదామని ఇగో వార్త పట్టుకొచ్చినాం, చూడుండ్రి. ఇంటి ముంగట షాల్ చేసి ఇంట్ల దాకా పూలతోవ వర్షిండ్రు. ఎవలొత్తాన్రు ఈలింటికి అని అనుకుంటాన్రులే. అగో మాలచ్చి మత్తందుల్లో మామూలు మాలక్ష్మి కాదు, 3 తరాల ఎదురు సూపులకు తెరదించింది బంగారు తల్లి. అంటే 3 తరాల వట్టి ఆడవిల్ల కాళ్ళ గజ్జల సప్పుల్ల సందడి లేదట ఈలింట్ల. అసొంటిదిగా 4వ తరంలో ఆడవిల్ల ఉట్టెటాళ్లకు సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయి పండుగ లెక్క చేసుకున్న రియల్ల పెద్దపల్లి జిల్లా మంతని మండలం పుట్టపాక ఊళ్ళుండేటి రంజిత్ అనే అన్నింటోళ్ళు. 3 తరాల తర్వాత ఆడవిల్ల ఉట్టెటాలకు పూలతో వర్షి ఘనంగా వెల్కమ్ పలికిండ్రు బంగారు తల్లికి. హారతి వట్టిండ్రు, కుంకుమ రంగుల కాళ్ళద్దిచ్చి ఇంట్లో కుడికాలు పెట్టిచ్చిండ్రు. అక్క పేరు జ్ఞాన ప్రసన్నట. మొదటి కానుపుల కొడుకు ఉడితే రెండో కానుపుల పన్నంటి ఆడవిళ్లకు జన్మనిచ్చి 3 తరాల ముచ్చటంతా తీర్చింది అక్క. అందుకే ఫుల్ జోష్ మీదున్నారు ఇంటోళ్ళందరూ. నాకు 3 తరాల నుంచి మా కుటుంబంలో ఆడపిల్ల లేరు. నాకు రెండో సంతానంగా ఆడపిల్ల జన్మించినందుకు సంతోషంగా శుక్రవారం రోజు మహాలక్ష్మిని తీసుకువచ్చినట్టు మా ఇంటికి మా మామగారి ఇంటి నుండి ఈరోజు ఘనంగా మా ఇంటికి స్వాగతం పలకడం జరిగినది. మాకు ఆడపిల్ల జన్మించినందుకు బాగా సంతోషంగా ఉంది. బంగారు తల్లి పుట్టి 9 రోజులైతుందుల్లా. కాన్పైన కాన్నించి ఇన్నొద్దుల బట్టి అవ్వగారింటి కాడు ఉన్నదట అక్క. ఇయ్యాల శుక్రవారం కాబట్టి పుట్టిన ఆడవిళ్లను మహాలక్ష్మి లెక్క భావించి ఇంటికి తీసుకొచ్చి ఇంటోళ్లతోటి చుట్టాలతోటి ఊరోళ్లతోటి సంబురాన్నంతా వంచుకున్నారు. ఇట్లా చూస్తున్నారు కదా జనాలు. ఆడవిళ్ళంటేనే సంబురం, ఆడవిళ్ళున్నింట్లోనే ఆనందం. పుట్టింటికి మెట్టింటికి ఆడవిళ్లతోనే అందం. తరతరాలను తరింపయ్యేత్తది ఆడజన్మ. అసొంటి ఆడవిళ్లను భారం అనుకోకుండా బంగారం లెక్క చూసుకోండి మరి.